దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 19వ తేదీ. లేఖన భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుండి 31 వచనాలలో, దేవుని యొక్క వాగ్దానము 23వ వచనము, విశ్రాంతి దినమున ఒకరిని పూర్ణ స్వస్థత గలవానిగా చేసెను. యేసు ప్రభువారు ఒక వ్యక్తిని పూర్ణ స్వస్థత గలవానిగా చేశాడు. 5వ అధ్యాయము 8 నుంచి భాగంలో చూసినట్లయితే 38 సంవత్సరముల నుంచి పడి ఉండుట అతన్ని చూసి అతన్ని స్వస్థపరిచాడు. అది విశ్రాంతి దినము. చాలా మంది ఆ దినాలలో విశ్రాంతి దినమున స్వస్థపరచటాన్ని అంగీకరించరు. కారణం, ఆ దినము పరిశుద్ధ దినం అంటారు. కానీ దేవుడు విశ్రాంతి దినం అనేది మానవుని కొరకే. అయితే ఈ శాస్త్రులు పరిసయ్యులు ప్రభు మీద ఒక నింద మోపాలని అనుకుంటూ ఉంటారు. కానీ మన దేవుడు జాలి కలిగిన దేవుడు, పూర్ణ శాంతి గలవానిగా చేసే దేవుడు. ఎన్నో సంవత్సరాలు పడి ఉన్న అతను, కోనేటి దగ్గర ఉన్న అతనిని ప్రభు చూచి బాగు చేశాడు. మనల్ని బాగు చేస్తాడు. నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు ఖచ్చితంగా నిన్ను బాగు చేయగలడు, బాగు చేస్తాడని నమ్ము. పూర్ణ స్వస్థత. ఇక ఆ యొక్క కుంటివాణ్ణి లేచి నీ పరుపెత్తుకొని నడువుము అని చెప్పాడు. అవును, మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఊచ చేయగలిగిన వాడిని కూడా విశ్రాంతి దినమున బాగు చేశాడు. అయితే వీరిద్దరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. ప్రభు యొక్క దేవాలయంలో ఉన్నాడు. ఇతను కోనేటి దగ్గర 38 సంవత్సరములు నుండి ఉంటున్నాడు. అతని ఆశ, ఏదో ఒక రోజు నేను బాగుపడతానని. మనం బాగుపడతాము, దేవుడు మనకి గొప్ప కార్యము చేస్తాడని నమ్మకంతో ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. నువ్వు ఆయన వైపు చూడు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 6వ వచనం, యేసు నా సమయం ఇంకనూ రాలేదు అనగా, యేసు ప్రభువారి సహోదరులు కూడా యేసునందు విశ్వాసం ఉంచలేదు. పస్కా పండుగకి అందరూ వెళ్తుంటే ఈ యొక్క యేసు ప్రభు సహోదరులు కూడా, తమ్ముళ్ళు కూడా, ఇంటి వారు కూడా, నువ్వు వచ్చి యోదయలో అద్భుతాలు చేయి, నిన్ను నువ్వు కనపరుచుకో అని అంటున్నారు. కానీ యేసు ప్రభువారు నా సమయం ఇంకా రాలేదు అంటే అనుకూలమైన సమయం. అంటే ముందుగా వెళితే అక్కడ యేసు ప్రభువారికి చాలా వ్యతిరేకత ఉంది. ఆయన చంపాలని చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళ విశ్వాసం లేదు. బయట చూసినట్లయితే పరిసయ్యులు గాని అనేక మంది యూదులు చంపాలనుకుంటున్నారు. ఎందుకు అనగా ఆయనే సత్యం, ఆయనే మార్గం అంటున్నాడు, నేనే మెస్సయ్యను అంటున్నాడు. అలాగనే యాజకులు, సద్దూకేలైన వాళ్ళు రాజకీయం, రోమా ప్రభుత్వంలో సుఖభోగాలు అనుభవిస్తున్నారు. ఈయన మెస్సగా ఒప్పుకోవటం లేదు. చాలా వ్యతిరేకతగా ఉంది. వీరితో కలిసి వెళితే అంటే వీళ్ళేమంటారంటే, నువ్వు అద్భుతాలు చేసి చూపించి నిన్ను నువ్వు బయలుపరుచుకుంటారు. ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ భయపడి కాదు ప్రభువారు. దానికి ఒక సమయం. అంటే అక్కడికి వెళ్తే ఎలాగుంటుంది పరిస్థితి అంటే వాదాలు పెట్టుకుంటా ఉంటారు. అందువల్ల తగిన సమయంలో ఆయన వెళ్ళాడు. అవునండి, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమున మనకి హెచ్చింపునిస్తాడు. అలాగనే యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనములో, అమ్మ నా సమయం ఇంకూ రాలేదన్నాడు. అయినప్పటికీ ఆ ద్రాక్ష రస కొరతను తీర్చాడు. నీ 6 రాతి బాణాలు నీళ్లతో నింపండి, నింపిన తర్వాత ఇప్పుడు ముంచుకొని వెళ్ళండి. అవును, ఆయన సమయము గుర్తుపెట్టుకొని, దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్దేశించాడు. ఈ యొక్క ఆ సమయము అనే దానికి హోరా అనే పదాన్ని ఉపయోగించారు. దేవుడు నిర్దేశించిన సమయం అని. ఇక దాన్ని ఎవరు మార్చలేరు, తప్పించలేరు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు నీకు చేయనవసరం లేదు, దేవుడే నీకు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడాలి.
చివరిగా 31వ వచనము, మరి సామాన్యులు అనేక మంది యేసునందు విశ్వాసం ఉంచారు. అవునండి, యేసు ప్రభు సహోదరులు విశ్వాసం ఉంచకపోయినను, అనేక మంది విశ్వాసం ఉంచే వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 41-42 వచనాలలో మరి తబిత అనే స్త్రీ చనిపోయినప్పుడు మరి పేతురు గారు వెళ్ళి ఆమెను ఆ యొక్క పట్టణములో ఆ ఆ యొక్క పట్టణములో గమనించండి, ఆమెను చనిపోయిన స్త్రీని మరి యేసు నామములో ప్రార్థన చేసి మరి సజీవురాలుగా మరి వాళ్ళకి అప్పజెప్పినప్పుడు అనేక మంది విశ్వాసం ఉంచారు. అవును, పునరుద్ధానం గురించి మనం చెప్పినప్పుడు కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ వినేవాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకొని, ఎక్కడైనా 2 రకాల ప్రజలు ఉంటారు. సిలువ మీద ఎడం చేతి పక్క దొంగ నమ్మలేదు, కుడి చేతి పక్క దొంగ నమ్మాడు. నమ్మిన వారు దైవ రాజ్యానికి వెళ్తారు, నమ్మని వారు నిత్య శిక్షకు వెళ్తారు. ఈరోజు యేసునందు విశ్వాసం నుంచి ముందుకు కొనసాగు. దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. నువ్వు పూర్ణ స్వస్థత గలవారిగా చేయగలవు తండ్రి. అయ్యా, నీ సమయంలో నువ్వు చేస్తావు తండ్రి. అద్భుతం చేసే దేవుడా, నీ కొందనాలు అయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. దీవించండి, ప్రతి బిడ్డను బలపరచండి. ఎల్లప్పుడూ నాయన విశ్వాసముతో బ్రతికే వాళ్ళముగా దయచేయండి అయ్యా. విశ్వాసం లేకుండా నీకు ఇష్టడై ఉండట అసాధ్యం. మేము విశ్వాసముతో నిన్ను వెంబడించే కృప దయచేయమని, మహిమ నువ్వు తెచ్చుకోమని